Yo, check this out. It's lit. Wow, I'm gonna drop this design in like 5 seconds. Watch me work. Okay, so fast. It's there. Done. Nailed it. పుస్తకాల సువాసన, కాఫీ రుచి ఇవన్నీ మనసుని హాయిగా నింపుతాయి. నిజమైన భావాలను మాటల్లో వర్ణించడం కష్టం. ఈ అమ్మాయి ఇది వేల్మిరై ఆదపల్ల. అవును, అది నా పుస్తకం. నేను దీనిని మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అబిట్స్లో నీ బుక్ స్టాల్లో చాలా పాత పుస్తకాలున్నాయి. ఈ పుస్తకం నా డిజైన్కు సరిగ్గా సరిపోతుంది. అవును, ఇది చాలా మంచి పుస్తకం. ఈ పాత ఉత్తరం ఏంటి? ఇందులో ఏదో రహస్యం ఉంది. అద్భుతమైన చేతివ్రాత. ప్రతి అక్షరం ఒక కళాఖండం. ఇది నా హృదయాన్ని హత్తుకుంది. నేను దీనిని ఎలా ఊహించగలను? ను క్షమించండి. నేను దూరంగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాను మరియు మీ నవ్వు మిస్ అవుతున్నాను. నేను నిన్ను నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఎందుకో నాకు తెలుసు. నారాయణ గ్రంథాలయం, చిక్కట్పల్లి. నువ్వు నాకు దొరికితే నారాయణ గ్రంథాలయం. నమస్కారం. సిరి, నమస్కారం. అభి, బావున్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఇది మే లైబ్రరీ బుకేనా? ఓ ఎస్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. నవీన ప్రేమ ఉత్తమం అక్షరాల కంటే. నేను 3 రోజులు ఎమోజీలు మెసేజ్లు లేకుండా కేవలం గ్రంథాలయంలో నోట్స్ ద్వారా సంభాషించగలను. నేను సరే అంటున్నా. చివరి పేజీ నీకు కావాలంటే నాకు ఒక నోట్ పంపించు. అబ్బో, చేతిరాత ఎంత అన్యాయంగా ఉందో. అవును, చాలా కష్టపడ్డాను. అబ్బా, ఎంత బాగుందో ఈ పువ్వులు చూస్తుంటే. నమస్తే. ఏంటి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు? ఇవాళ ఫోన్ పక్కన పెట్టి వర్షాన్న పువ్వుల్ని చూద్దామని. చూసావా ఈ నోట్ ఎంత బాగా వచ్చిందో? సిరి ఎక్కడా? 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. అరే, ఈ పుస్తకం, ఈ ఉత్తరం ఎవరు పెట్టారు? ఇది గతం కాదు, ఇది కేవలం ప్రారంభం. ఈ నిజం నాకు తెలుసు. నీవేం చేశావు కూడా నాకు తెలుసు. కథ మొదలు పెట్టిన వ్యక్తి కోసం నేను వెచ్చి చూసా, కానీ కథ ముక్తింపు నాకు ఏ రోజు దొరికింది. సిరి, నువ్వు రాసింది చాలా బాగుంది. నిజంగా నచ్చిందా అవి? చాలా నచ్చింది. ఈ వాక్యాలు నాకు చాలా స్పెషల్. తెలుసు. నాకు తెలుసు ఆ లేఖ ఎప్పుడూ నా గురించి మాత్రమే అని. నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నాకు నచ్చినట్లు పాత పద్ధతిలోనే అడిగాను. ఇది నీ ప్రేమ చిహ్నం. హాయ్. ఇక్కడికి స్వాగతం అభి. నువ్వెలా ఉన్నావు? నేను నిన్ను చూడటానికి వచ్చాను. నేనిక్కడే నీ రాగాల పల్లవి, మన ప్రేమ కథ. నీటి కొండలతో పెనవేసిన పరువం, మనసులు మాగిన వలపు మన జీవితం.